Discuss about the nuclear reactor. ఈరోజు మనము కేంద్రక రియాక్టర్ న్యూక్లియర్ రియాక్టర్ అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అవర్ IPS సిలబస్. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్, ఆల్రెడీ we know the size of the nuclei, and next one we have to learn about the radius of the nuclei, types of nuclei, in the same manner density of the nuclei, then next one the radioactivity. So in this topic we have to write about the working principle of nuclear reactor and what are the advantages of the nuclear reactor, and second one is the what are the main parts in the nuclear reactor. అంటే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాము, కేంద్రక రియాక్టర్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది, అదేవిధంగా నెక్స్ట్ తర్వాత కేంద్రక రియాక్టర్లో ఉన్న ముఖ్యమైన విభాగాలు, ఆ విభాగాలు ఏంటి, అవి ఏం పనిచేస్తాయి, నెక్స్ట్ తర్వాత మరి కేంద్రక రియాక్టర్ వల్ల ఉపయోగం ఏమిటి, ఈ అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్ ఇస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. సో ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ nuclear fission, and it is also called controlled chain reaction. దీన్నే మనం ఏమంటాం, ఇంకా కేంద్రక విచ్ఛిత్తి అంటాం. కేంద్రక విచ్ఛిత్తి. So the working principle of nuclear reactor, it works is based on the nuclear fission, or it is also called achieving or controlled chain reaction. అంటే కేంద్రక రియాక్టర్ అనేది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది, మనకు కేంద్రక విచ్ఛిత్తి అనే ప్రక్రియ పైన, చర్య పైన ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ తర్వాత మరి కేంద్రక విచ్ఛిత్తి అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ న్యూక్లియర్ ఫిషన్? The nuclear fission is nothing but a heavy nuclei can split into two lighter nuclei. ఒక భారయుత కేంద్రకం అనేది రెండు తేలికపాటి కేంద్రకాలుగా విడిపోతే దాన్ని ఏమంటే కేంద్రక విచ్ఛిత్తి అంటాం. What is the meaning of definition of nuclear fission? A heavy nuclei is split into, resolve into two lighter nuclei. It is called, the phenomena is called, the reaction is called nuclear fission. So we can take an example of nuclear fission. First one we can take uranium 92-235. This nuclei is bombardment with a neutron, the neutron N021. It can form uranium 92-236. So this heavy nuclei can split into two lighter nuclei. The lighter nucleus are barium, and second one is the krypton. So and also it can emit 3 neutrons, and it is also release some amount of heat energy. So when the nuclear fission reaction is possible, means we can take a heavy nuclei. The heavy nuclei uranium 92-235 is bombardment with, is sandwiched with a neutron. So where the neutron is mixed with uranium, so it can form a heavy nuclei uranium 92 plus 0 92, 235 plus 1 236. So this is called heavy nuclei. This heavy nuclei can split into two lighter nuclei. The lighter nuclei are barium, krypton, and also it can emit the 3 neutrons, and some amount of energy is also released. The amount of heat energy, the Q value is equal to 200 mega electron volt. The amount of heat energy is always equal to 200 mega electron volt in nuclear fission reaction. So ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం కేంద్రక విచ్ఛిత్తి అనే చర్య పైన సూత్రంపై ఆధారపడి మనకు కేంద్రక రియాక్టర్ పనిచేస్తుంది. మరి అలాంటి కేంద్రక రియాక్టర్ పనిచేసినప్పుడు దానికి సంబంధించిన సూత్రం ఏంటి ఇక్కడ మనకు, మరి కేంద్రక విచ్ఛిత్తి చర్య జరగాలంటే మనకి ఏం కావాలి, ఒక భారయుతమైన కేంద్రకం కావాలి, ఒక భారమైన ఎక్కువ ద్రవ్యరాశి గల ఒక కేంద్రకం కావాలి. అలాంటి కేంద్రకం ఏంటి ఇక్కడ మనకు
యురేనియం 92-236. అది కేంద్రక విచ్ఛితి జరగాలి అంటే ఫస్ట్ దాన్ని ఏం చేయాలి మనము న్యూట్రాన్ చేత అభిఘాతం చెందించాలి, తాడనం చెందించాలి. తాడనం చెందించిన తర్వాత ఏమైంది ఒక భారయుత కేంద్రకం అవుతుంది. ఆ భారయుత కేంద్రకం ఏం కావాలి మళ్ళీ తేలికపాటి కేంద్రకాలు విడిపోవాలి. అవి ఏంటి ఇక్కడ బేరియం క్రిప్టాన్. దాంతో పాటు ఏమవుతుంది ఇక్కడ మనకు 3 న్యూట్రాన్లు విడుదల చేస్తుంది. ఈ న్యూట్రాన్ల యొక్క వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు మనకి ఏమైందంటే కొంత ఉష్ణ శక్తిని విడుదల చేస్తుంది. ఆ శక్తి విలువ దేనికి సమానం 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ సమానం. ఇది మొత్తం దేనికి సంబంధించింది న్యూక్లియర్ ఫిషన్ కేంద్రక విచ్ఛిత్తి అనే చర్యకు సంబంధించింది. సో the principle of nuclear reactor is the nuclear fission, and also we can write also controlled chain reaction. కేంద్రక విచ్ఛిత్తి అనే చర్య పైన లేదా నియంత్రిత శృంఖల చర్య కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ నియంత్రిత శృంఖల చర్య అనే చర్యపై ఆధారపడి పనిచేస్తుంది మనకి ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్ కేంద్రక రియాక్టర్ అనేది పనిచేస్తుంది. సో నెక్స్ట్ వన్ యూ హావ్ టు గో టు ద వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్. సో ఐ కెన్ రైట్ ద మెయిన్ పార్ట్స్. ఫస్ట్ వన్ is the fuel, very important one, and second one is the core, and third one is the moderator, and fourth one is the control rods, and fifth one is the reflector, and next sixth one is the coolant, and seventh one is the shielding, and eighth one is the, we already know the figure. First one is fuel, and second one is core, and third one is the moderator, and fourth one is the control rods, and fifth one is the reflector. The next one coolant. We can observe this diagram. Steam to turbine, steam generator, water from condenser. So the eighth one is the steam generator, and ninth one is the steam to turbine, and 10th one is the water from condenser. These are the main parts in the nuclear reactor. I will tell once again. First one is the fuel, indhanamu. Second one is the core. This is also called in Telugu core, kendraka garbhamu. Next one moderator, mitakarini. Next one control rods, niyantrana kaddilu. Next one reflector, paravartakamu. Next one coolant, శీతలకారిణి. నెక్స్ట్ వన్ షీల్డింగ్, రక్షణ కవచం. నెక్స్ట్ వన్ స్టీమ్ జనరేటర్, ఆవిరి ఉత్పాదకారిణి. దీన్ని ఏమంటారంటే ఆవిరి వినిమయకారిణి. సో ద స్టీమ్ జనరేటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్టీమ్ ఎక్స్చేంజర్. నెక్స్ట్ వన్ స్టీమ్ టు టర్బైన్, టర్బైన్ కు ఆవిరి. ద లాస్ట్ వన్ వాటర్ ఫ్రమ్ కండెన్సర్, కండెన్సర్ నుండి నీరు. So we can take the main parts in the nuclear reactor. We have to discuss about the 10. So in this 10 we have to write minimum, we have to explain 5 with example. So ఇందులో మనకు 10 విభాగాలలో కనీసం ఒక 5 విభాగాలను మనం ఏం చేయాలి ఇక్కడ ఉదాహరణలతో వివరించాలి. వివరించిన తర్వాత ఏం చేయాలి? So we can write the working process of nuclear reactor and advantage of nuclear reactor. So I will explain one by one. The first one is the, already we know that the working principle of nuclear reactor, nuclear fission, and is also called controlled chain reaction, కేంద్రక విచ్ఛిత్తి, నియంత్రిత శృంఖల చర్య. So first one is the fuel. So in this nuclear reactor we can observe the diagram, block diagram. కేంద్రక రియాక్టర్ యొక్క పటాన్ని కనుక మనం పరిశీలించినప్పుడు ఒకసారి ఇందులో we can observe the core. In this core the nuclear fission reaction is occurred. So in this core the nuclear fission reaction. So what is the nuclear fission?
We already know the nuclear fission. The uranium nuclei is bombarded with neutron, so it can form a heavy nuclei. The heavy nuclei can split into two lighter nuclei, and also it can form the three neutrons. The three neutrons are high velocity, heavy velocity, fast velocity neutrons, and some amount of heat energy also released in the nuclear fission reaction. So the first one is the fuel in the Indanamu. The most of the commonly as a fuel we have to use the uranium isotopes. So what are the uranium isotopes? We can take uranium isotope. So uranium 92 235, uranium 92 236, uranium 92 237, uranium 92 238. These are the uranium isotopes. Already we know that. What is the meaning of definition of isotopes? So a heavy nuclei we can observe the atomic number is same. Atomic number is same, but different in the atomic mass number. The nuclei are called isotopes. So in the nuclear reactor, the fuel material we have to use the fissionable material is uranium isotopes are used as a fuel in nuclear reactor. ఒక కేంద్రక రియాక్టర్ లో ఇంధనంగా ఏమి వాడతాం మనము? విద్యుత్ చెందడానికి ఉండే అనుగుణంగా ఉండే మూలకాలు ఏంటి మనకు? యురేనియం. సో యురేనియం ఐసోటోపులను ఇంధనంగా వాడతారు. ఎగ్జాంపుల్ ఏంటి మనకి ఇక్కడ? యురేనియం 92 235, యురేనియం 92 236, యురేనియం 92 237, uranium 92 238. So the first one is the, what is the meaning of fuel? Fissionable material. Commonly we are used uranium isotopes. ఇంధనం ఏ వాడుతున్నాం? యురేనియం ఐసోటోపులను ఇంధనాలుగా వాడతాం. So we can write the example this one. Next one. Second one is the core, కేంద్రక గర్భము. So in this core, the fission, nuclear fission reaction is possible in this core. So the core contains a moderator. These 2 points are right in the core. So first one is the nuclear fission. So working principle of nuclear reactor is the nuclear fission. So the nuclear fission reaction is possible in this core, and this core contains moderator. కేంద్రక గర్భము అంటే ఏంటి? ఇక్కడ మనకు కేంద్రక విచ్చిత్తి అనే చర్య అనేది కేంద్రక గర్భంలో జరుగుతుంది. మరియు ఈ కేంద్రక గర్భం అంటే కోర్ ఏ కలిగి ఉంటుంది? ఒక మితకారిని కలిగి ఉంటుంది. సో దిస్ 2 పాయింట్స్ ఆర్ రిలేటెడ్ టు ద కోర్, కేంద్రక గర్భము. నెక్స్ట్ వన్, మోడరేటర్, మితకారిని. ఆల్రెడీ we know core contain moderator. So what is the main use of moderator? This is a very important one. Moderator is used to slow down the fast neutrons. Where the fast neutrons are released? In this core, the nuclear fission reaction is possible. The nuclear fission reaction is, this one is the nuclear fission reaction. In this reaction, it can liberate the 3 high velocity neutrons. So the high velocity neutrons, the velocity is reduced by the moderator. So the moderator is used to slow down the fast neutrons. సో ఇక్కడ మితకారిణి వల్ల ఉపయోగం ఏంటి? మనకి ఇక్కడ మితకారిణి దేనికి వాడుతున్నాము? కేంద్రక విచ్చిత్తి చర్య ఎక్కడ జరుగుతుంది? మనకు కోర్లో జరుగుతుంది. కోర్లో జరిగినప్పుడు మనకు ఏం వెలువడుతున్నాయి? మనకు 3 న్యూట్రాన్లు వెలువడుతున్నాయి. ఆ 3 న్యూట్రాన్లు ఏంటి? మనకి ఇక్కడ అధిక వేగము గల న్యూట్రాన్లు. అధిక వేగం గల న్యూట్రాన్ ఏం చేయాలి? వేగం తక్కువ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం దానికి మితకారిణి వాడుతున్నాం. అధిక వేగం గల న్యూట్రాన్లను దాని యొక్క వేగాన్ని తగ్గించడానికి ఏం వాడతామంటే మనము మితకారిణి వాడతాం, మోడరేటర్. సో మోడరేటర్ ఈజ్ యూజ్డ్ టు స్లో డౌన్ ద ఫాస్ట్ న్యూట్రాన్స్. మితకారిణి వల్ల ఉపయోగం ఏంటి? మనకు అధిక వేగం గల న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గించడానికి మనం ఏం వాడతాం? మోడరేటర్ వాడతాం. సో ఎగ్జాంపుల్ ఆఫ్ మోడరేటర్, వెరీ ఇంపార్టెంట్ వన్, వాటర్. We can take water or D2O, heavy water, and we can take the
graphite. These are the example of the moderator. First one is the water, Niru, Jalamu. Second one is the D2O, heavy water, Bhara Jalamu. And third one is the graphite. These three example of the moderator. So next one is the control rods. This is also very important one. You can observe the control rods. This control rod, this one is the two are the control rods. This control rods are inside the core. So what are the main purpose of the control rods? So control rods are used to control the chain reaction. Where is the chain reaction? The chain reaction possible in this core. So it is a very simple point. Control rods are the used to control the chain reaction in the core. So నియంత్రణ కడ్డీలు. మరి నియంత్రణ కడ్డీలు మనకి ఏమంటారు? నియంత్రణ కడ్డీల ఉపయోగం ఏంటి? మనం ఏమంటారు? కేంద్రక విచ్ఛిత్తి, అదే విధంగా నియంత్రిత శృంఖల చర్యను నియంత్రిత చర్యను అంటే కేంద్రక విచ్ఛిత్తి యొక్క చర్యను మనం కంట్రోల్ చేయడానికి, అదుపు చేయడానికి ఏం వాడతాం? మనం ఇక్కడ కంట్రోల్ రాడ్స్ వాడుతున్నాం. మాడరేటర్ దేనికి వాడుతున్నాము? వేగాన్ని తగ్గించడానికి, అధిక వేగంగా న్యూట్రాల్ యొక్క వేగాన్ని తగ్గించడానికి. టు స్లో డౌన్ ద ఫాస్ట్ న్యూట్రాన్స్ we have to use the moderator. The moderator example are D2O, graphite and water. The same manner control rods ఏం చేస్తున్నాం? మనం చర్యను కంట్రోల్ చేస్తాం. టు కంట్రోల్ ద చైన్ రియాక్షన్ you to use by control rods. So these are control rods also example. So the example is the cadmium and boron rods. So these are the example of the control rods. And next one is the reflector. So in this one we observe the reflector. This is the reflector. So the core is surrounded by reflector. So reflector is used to reduce the leakage of neutrons. So simple on 2 points. Reflector means the reflector core is surrounded by reflector, and the reflector is used to reduce the leakage of neutrons. In this core liberate the neutrons reduced by the reflector. These 2 points are related to the reflector. పరావర్తకము అంటే ఇది ఎక్కడ ఉంది? మనకు కోర్ చుట్టూ ఆవరించబడి ఉండే ప్రాంతాన్ని ఏమంటాము అంటే పరావర్తకము అంటాం. పరావర్తకం వల్ల ఉపయోగం ఏంటి? మనకు లీకేజీని తగ్గించడానికి, కోర్ లో ఉండే లీకేజీని తగ్గించడానికి ఏం వాడుతున్నాం? ఇక్కడ మనము పరావర్తకము వాడుతున్నాం. నెక్స్ట్ తర్వాత 6th one, కూలెంట్, శీతలీకరణి. సో కూలెంట్, we can use the coolant in the nuclear reactor. Which reaction is possible? Nuclear fission reaction. In this nuclear fission reaction, the amount of heat energy liberated is equal to 200 mega electron volt. So when we can pass through the heat energy, we can observe the coolant. When we are some amount of cool water pass through the coolant, the cool water is heated by some temperature, heat energy 200 mega electron volt heat energy. So coolant is used to the cool down the water. Means the cool water is heated by the coolant. Means it consumes, it can absorb the heat energy. So the heat energy is absorbed the cool water. The cool water is converted to the vapor. Means vapor. The vapor is turned over to the turbine. So the coolant is used to the absorb the heat energy. The heat energy is liberated from the nuclear fission reaction. శీతలీకరణి ఎందుకు వాడుతున్నాం? ఇక్కడ మనకు కేంద్రక విచ్ఛిత్తిలో విడుదలైన ఉష్ణ శక్తిని చల్లబరచడానికి. మరి చల్లబరచాలంటే ఏం చేయాలి? ఇక్కడ కేంద్రక విచ్ఛిత్తి చర్యలో వెలువడిన ఉష్ణాన్ని మొత్తం గ్రహించాలి, శోషణం చేసుకోవాలి. శోషణం చేసుకున్నప్పుడు ఏమైతుంది? ఆ వాటర్ మొత్తం కూడా ఏమైతే మనకు వెపర్ గా మారుతుంది, నీటి ఆవిరిగా మారుతుంది. మరి కూలెంట్ గా ఏం వాడతాం అంటే శీతలీకరణగా ఏం వాడతాం? సో ద ఎగ్జాంపుల్ ఆఫ్ కూలెంట్ ఈజ్ కూల్ వాటర్ ఆర్ లిక్విడ్ సోడియం. ద్రవ రూపంలో ఉన్న సోడియం, అదే విధంగా చల్లని నీరును దేనిగా వాడుకుంటాం? మనము శీతలీకరణగా వాడతాం, కూలెంట్ గా వాడతాం. సో ద ఎగ్జాంపుల్ ఆర్ ద
కూలెంట్ కి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? కూలెంట్ కి సంబంధించింది ఫస్ట్ వన్ ఇస్ ద కూల్ వాటర్, సెకండ్ వన్ ఇస్ ద liquid sodium. These are the example of the coolant. And next one is the shielding, rakshana kavacham. So this shielding is protective from a nuclear reactor. The shielding is surrounded by the nuclear reactor. The shielding is protective from harmful radiation. Means ఇక్కడ ఏం తీసుకున్నాం మనం షీల్డింగ్ అంటే రక్షణ కవచాన్ని దేనికి వాడుతున్నాం? న్యూక్లియర్ చుట్టూ అమరి ఉండే ఆ ప్రాంతాన్ని ఏమంటామంటే రక్షణ కవచము అంటాం. ఎందుకు వాడుతున్నాం మనకు? న్యూక్లియర్ రియాక్టర్ లో కనుక హానికరమైన రేడియోధార్మిక పదార్థాలు వెలువడితే చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కానీ లేదా పర్యావరణం కానీ హాని కలిగించకుండా ఉండాలి అంటే ఏం వాడతాం మనము? రక్షణ కవచాన్ని వాడతాం. సో మరి ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ షీల్డింగ్ దేని తీసుకున్నాం మనం? కాంక్రీట్ వాల్స్, lead blocks, steel. So these are the example of the shielding. అంటే రక్షణ కవచాలు ఏం వాడుకుంటాం ఇక్కడ మనకు? సిమెంట్ గోడలు అంటే కేంద్రక రియాక్టర్ చుట్టూ మొత్తం కూడా అమరి ఉండేది ఏంటి మనకు? సిమెంట్ గోడలు, కాంక్రీట్ వాల్స్, కాంక్రీట్ గోడలు, స్టీల్ సీసపు దిమ్మలతో తయారు చేయబడి మొత్తం కూడా కేంద్రక రియాక్టర్ చుట్టూ అమరి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత స్టీమ్ జనరేటర్. దిస్ ఇస్ సింపుల్ పాయింట్. సో వి కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ fuel. First one is the fuel and second one moderator, control rods, and next one sixth coolant, seventh one shielding. These five are very important to explain with example. So next one is the steam generator. Steam generator is used to generate the steam and steam to turbine. The steam to turbine means in this above topic steam is generated from steam generator and the generated steam is used to rotate the turbine. So steam to turbine, the producing steam is rotate the turbine. Generator ni ఏమంటామంటే steam exchanger. 5 points, the main 5 points ఏం చేయాలి మనం? 5 parts. Fuel, the simple point, fissionable material. Fuel means fissionable material. Commonly uranium isotopes are used as a fuel. Simple one. విద్యుత్తుకి అనుగుణంగా ఉండే యురేనియం ఐసోటోపులను ఇంధనంగా వాడుతాము. The example are uranium 92 235, uranium 92 236, uranium 92 237, uranium 92 238. These are the example of fuel. And second one is the core. Core, in this core the nuclear reaction means nuclear fission reaction possible in this core and this core contain moderator. These are the two simple points. First point is the nuclear fission means control the chain reaction. Nuclear fission reaction is possible in this core and this core contain moderator. కేంద్రక గర్భము అంటే ఇక్కడ కేంద్రక గర్భంలో కేంద్రక విచ్ఛిత్తి అనే చర్య జరుగుతుంది మరియు ఈ కోర్ ఏం కలిగి ఉంటుంది? మితకారిని కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద moderator, very important one. Moderator means to slow down the fast neutrons. Moderator is used to slow down the fast neutrons. అధిక వేగం గల న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గించడానికి ఏం వాడతాం ఇక్కడ మనము? మితకారిని వాడతాం. సో ద ఎగ్జాంపుల్ ఆర్ భారజలము, జలము అంటే నీరు, గ్రాఫైట్. సో వాటర్, heavy water, graphite are the example of moderator. And next one, control rods. Simple point. Control rods are used to control the chain reaction in core. So example of boron, cadmium rods. అంటే నియంత్రణ కడ్డీలు. వాటి వల్ల ఉపయోగం, నియంత్రణ కడ్డీల వల్ల ఉపయోగము కేంద్రక విచ్ఛిత్తి చర్యను అదుపు చేయడానికి, కంట్రోల్ చేయడానికి మనం ఏం వాడతాం? నియంత్రణ కడ్డీలు వాడతాం. ఏంటి ఇక్కడ ఎగ్జాంపుల్? కడ్డీల రూపంలో ఉన్న బోరాన్ మరియు కాడ్మియం. నెక్స్ట్ రిఫ్లెక్టర్. కోర్ ఈజ్ సరౌండెడ్ బై రిఫ్లెక్టర్. రిఫ్లెక్టర్ ఈజ్ యూజ్డ్ టు లీకేజ్ ఆఫ్, రెడ్యూస్ ఆఫ్ లీకేజ్.
అంటే కోర్ దేనికి వాడుతున్నాం? కోర్ అంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ? కోర్ సమ రిఫ్లెక్టర్ ఏంటి మనకు? కోర్ చుట్టూ అమరి ఉండే ప్రాంతాన్ని ఏమంటామంటే రిఫ్లెక్టర్, పరావర్తకము అంటాం. పరావర్తకం వల్ల ఉపయోగం ఏంటి? లీకేజ్ ని తగ్గించడానికి పరావర్తకం వాడతాం. నెక్స్ట్ వన్ కూలెంట్. కూలెంట్ ఏంటి? when in nuclear fission reaction can liberate the some amount of heat energy, the heat energy is absorbed by the coolant. So the coolant are we have to use the cool water, liquid sodium. coolant వల్ల ఉపయోగం ఏంటి? మన కూలెంట్ ఏం చేస్తుంది? శీతలీకరణ వల్ల ఉపయోగం ఏంటి? కేంద్రక విచ్ఛిత్తి చర్యలో వెలువడిన ఉష్ణ శక్తిని గ్రహించడానికి, చల్లబరచడానికి శీతలీకరణ వాడతాం. శీతలీకరణ వల్ల ఏం వాడతాం ఇక్కడ? చల్లని నీరు, ద్రవ రూపంలో ఉన్న సోడియం. నెక్స్ట్ తర్వాత షీల్డింగ్, రక్షణ కవచం. షీల్డింగ్ is used to protect from nuclear reactor fissionable material. Some harmful radioactivity product are produced from nuclear fission reaction. So the overcome the reaction we can use the shielding. అంటే రక్షణ కవచం ఎందుకు వాడుతున్నాం మనం ఇక్కడ? కేంద్రక రియాక్టర్ లో వెలువడిన హానికరమైన రేడియోధార్మిక పదార్థాలు చుట్టుపక్కల ఉన్న వారికి we can write this points on a single neutron, it can causes the nuclear fission reaction and it can liberate the three fast velocity, high velocity neutrons and also some amount of heat energy released. These fast neutrons are slowed down by the moderator and the control rods are used to the control the chain reaction. And the amount of heat energy is absorbed by the coolant. So the coolant can be converted to the heat energy can be converted to the vapor. The vapor is generated from, the steam is generated from steam generator. The generated steam is rotate the turbine, so the turbine will be produce the electric power. So ఇక్కడ ఏమని చెప్తాను? కేంద్రక విచ్ఛిత్తి చర్యలో మనకు ఏం జరుగుతుంది? ఒక తక్కువ వేగం గల ఒక న్యూట్రాన్ కేంద్రక విచ్ఛిత్తి చర్యలో పాల్గొని అది ఏం చేస్తుంది? మూడు ఎక్కువ వేగం గల న్యూట్రాన్ విడుదల చేసి కొంత శక్తిని విడుదల చేస్తుంది. నెక్స్ట్ తర్వాత ఎక్కువ వేగం గల న్యూట్రాన్ యొక్క వేగాన్ని తగ్గించడానికి ఏం వాడుతున్నాం? మనం మితకారిని వాడుతున్నాం. చర్యను అదుపు చేయడానికి ఏం వాడుతున్నాం మనం ఇక్కడ? నియంత్రణ కడ్డీలు వాడుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏమైతుంది? ఉష్ణం వెలువడుతుంది. ఆ ఉష్ణాన్ని ఏం చేస్తున్నాం మనం? చల్లబరిచి నీటి ఆవిరిగా మారుస్తున్నాం. ఆ నీటి ఆవిరి ఏం చేస్తుంది? టర్బైన్లకు పంపించిన తర్వాత ఏమైతుంది? టర్బైన్లను తిప్పేటట్లు చేస్తుంది, రొటేట్ చేస్తుంది. టర్బైన్లు తిరిగినప్పుడు ఏమైతుంది? మనకు విద్యుత్ శక్తి అనేది ఉత్పత్తి జరుగుతుంది. ఇదంతా మనకు కేంద్రక రియాక్టర్ పనిచేసే విధానం. సో ఇక్కడ మనం ఏం రాయాలి? కేంద్రక రియాక్టర్ లో వర్కింగ్ ప్రిన్సిపల్ and main parts of the Kendrika reactor, this block diagram, the last one is the working. So what is the main purpose, main advantage of nuclear reactor? It can use to generate the electric power, electricity, and it is also used to produce the విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి. అదే విధంగా రేడియోధార్మిక పదార్థాలను ఉత్పత్తి చేయడానికి వాడుతున్నాం.